10-11 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడండి. బిడ్డలు సాక్ష్యం చెప్పిన రీతిగా వారి జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏ విషయాలు వారు ప్రార్థించమని కోరారో వాటి కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపి కార్యం జరిగించండి. ఎంతవరకు మాకు తోడై ఉన్నావు, ఇక ముందు కూడా మాకు తోడై ఉంటావు. మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనుడను నన్ను క్షమించమని ఆపాద మస్తకం నీ రక్తంతో కడిగి నీ సెలువు చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడమని అడ్డగించు ప్రతి దురాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యం ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నారు. ఆల్రెడీ ముందు తరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్న తర్వాత దేవుడు వారిని మోషే నాయకత్వంలో విడిపించి కనాను దేశానికి నడిపించాడు. వాగ్దానం చేయబడిన దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. మరలా వారు దేవునికి దూరస్తులై అవిధేయులై జీవించడాన్ని బట్టి మరలా చెరలోనికి వెళ్ళారు. ఈ చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దగ్గరికి అబద్ధ ప్రవక్తలు వస్తారు. వింటున్నారా వాక్యం వినండి. మీలో చాలా మందికి వాక్యం ఎక్కువైపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. నుంచిన 4 మాటలు చెప్పంటే మళ్ళీ చెప్పలేరు. అబ్బో ప్రసంగాలు కొట్లండి, మీటింగ్లు అండి అని అపవాది మిమ్మల్ని అట్లా మోసం చేస్తున్నాడు. వాడు మిమ్మల్ని భ్రమల్లో ఉంచినంతకాలం మీరు వాక్యం వినరు. వాడి మాట విన్నంతకాలం మీరు వాక్యానికి లోబడరు. అంతా నష్టపోయిన తర్వాత కళ్ళు తెరిచి చేసేది ఏమీ లేదు. వాక్యం వినండి. మోసపోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కలలు కనేవారి మాటలు వినమాకండి. అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు. నేను అసలు వారిని పంపలేదు అని ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడాడు. పై వచనాలు 8-9 వచనాలు మీరు చదివితే అక్కడ ఉంటుంది. సహజంగా మనం అన్నిటినీ నమ్ముతాం. ఏది మేలో ఏది కీడో, ఏది దేవుడు మాట్లాడాడో ఏది దేవుడు కానిది మాట్లాడాడో అది దైవికమైన జ్ఞానం, ఒక పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఏది మాట్లాడినా దేవుడే మాట్లాడాడని అనుకుంటాం. దానికి ఉదాహరణ యెహోషాపాతు, ఆహాబు, వియ్యంకులు. ఒకరు యోధారాజు, ఒకరు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నారు. ఒకరోజు యుద్ధం చేయడానికి ఇద్దరు బయలుదేరి వెళ్తే ప్రవక్తల్ని పిలవమంటాడు యెహోషాపాతు. కొన్ని వందల మంది ప్రవక్తలు వస్తారు. వచ్చి అందరూ మీరు యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మీకు జయం ఇస్తాడని చెప్తారు. యెహోషాపాతుకు నచ్చలేదు. ఎందుకంటే కొంచెం దైవికమైన జ్ఞానం యెహోషాపాతుకు ఉంది. ఏది పడితే అది నమ్మేయుడు. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడు.
భక్తి తెలియనోడు, బైబిల్ తెలియనోడు ఏది పడితే అది నమ్ముతాడు. అట్లా ఆహాబు నమ్మాడు కానీ యెహోషాపాతు నమ్మలా. యెహోషాపాతుకు ప్రార్థన చేయడం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఉపవాసం ఉండడం తెలుసు, దేవునితో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి, దేవుని స్వరం విన్న అనుభవాలు ఉన్నాయి, దేవుని ప్రవక్తలు ఎవరో, దేవుని ప్రవక్తలు కాని వారెవరో గుర్తించేంత విచక్షణ యెహోషాపాతుకు ఉంది. కాబట్టి ఇంకెవరు లేరా ప్రవక్తలు అని అన్నప్పుడు మరలా ఒక ప్రవక్త ఉన్నాడు, వాడు ఎప్పుడు నాకు మంచి చెప్పడు, ఎప్పుడు కీడే చెప్తాడు, కాబట్టి వాడిని పిలవలేదు అంటే కాదు ఒకసారి వాడిని పిలవమంటాడు. ఆ ప్రవక్తను పిలిచితే ఆ ప్రవక్త చెప్తాడు, నిశ్చయంగా మీరు వెళ్ళారంటే చచ్చిపోతారు, వెళ్ళొద్దు అంటాడు. అదిగో చెప్పానా? అందరూ వెళ్ళమన్నారా? అందరూ మేలు కలుగుతుందని చెప్పారా? అందరూ జయం వస్తుందని చెప్పారా? కానీ వీడు చూసే ఎట్టంటాడో, నేను అందుకే వీడిని పిలవలేదు, అయినా కానీ నువ్వు కావాలని పిలిపించుకున్నావు చూడు అని చాచి ఒక చెంపదెబ్బ కొడతాడు. ఎవరిని? ఆహాబు రాజు ప్రవక్త అయిన మీకాయా అని కొడతాడు. తెగించాడనమాట, అంతే, తెగించాడు. మీరు ఒక్క స్టెప్ డౌన్ అయితే చాలు, మిగతా స్టెప్లు మీరేం డౌన్ అవసరంలో ఆటోమేటిక్గా పడిపోతారు. ఒక్క విషయంలో మీరు కనుక లూజ్ ఇచ్చారంటే ఇక మిగతావన్నీ ఆటోమేటిక్గా లూజ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలతో దేవుడు అంటున్నాడు, మీ దగ్గరికి నేను వారిని పంపలేదు, వాళ్ళు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు, మీ బ్రతికిట తెల్లారిపోవలసిందే, మీరు ఇక్కడే చెరలో ఉండిపోవలసిందే, మీ జీవితాలు ఇక్కడే గడపాల్సిందే, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏవేవో కళలు కానీ చెప్తున్నారు, కళలు కానీ వారి మాటలు. దేవుడు చెప్తున్నాడు, మీరు మోసపోవద్దు. ఏంటి నా వాక్ అంటే, ఇదిగో నేను మిమ్మల్ని విడిపిస్తా. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి మీరంటే 70 సంవత్సరాలు ఉండాలి. బబులోను దేశంలో ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 70 సంవత్సరాలు ఉండాలి. దేవుడు వారిని బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంచాలని నియమించినప్పుడు ఎంతమంది ప్రవక్తలు వచ్చి, ఎంతమంది కలలు కనేవారు వచ్చి, ఎన్ని బూటకపు మాటలు చెప్పినా అవి నెరవేరవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడినంత మాత్రాన పొద్దెక్కదు, తొందరపడినంత మాత్రాన పొద్దుకొంకదు. దాని సమయంలో అది జరుగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం దేవుడు నియమించాడు వాటికి కాలాలు. అప్పుడే జరుగుతాయి అవి. 70 సంవత్సరాలు మీరు అక్కడే ఉండాలి, ఆ చెరలోనే ఉండాలి. ఆ తర్వాత మీకు ఒక శుభవార్త ఉంది, నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాతనే, ఓన్లీ ఆఫ్టర్ దట్. అర్థమవుతుందా? నువ్వెంత తొందరపడినా, ఎంత కన్నీరు గార్చినా 70 సంవత్సరాలు నువ్వు అక్కడ ఉండి తీరాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడయ్యా విడుదల, ఎప్పుడయ్యా రక్షణ, ఎప్పుడయ్యా ఆనందం, ఎంతకాలం పడాలయ్యా బాధలు అంటున్నావా? బాధలకు విడుదల ఉంది లేదని చెప్పట్లా దేవుడు, కానీ నువ్వు కొంతకాలం పడాలి. స్తోత్రం. ఆనాటి ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు పడాలి బబులోను చెరలో. అర్థమవుతుందా? బబులోను చెరలో 70 సంవత్సరాలు పడాలి. మరి నువ్వెంతకాలం పడాలి అంటే దేవుడు నిర్ణయించాడు ఎంతకాలం. అంతకాలం నువ్వేం చేయాలి? ఆ చెరలో ఉండి తీరాల్సిందే. తర్వాత ఏం జరుగుద్ది? దేర్ ఈజ్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో గొప్ప నిరీక్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా ఆయన ఏం కలిగి ఉన్నాడు? సమాధానకరమైన ఉద్దేశాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడు ప్రతి ఒక్కరి పట్ల భవిష్యత్తును గురించినటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడేమి ఒకరిని పట్టించుకుని ఒకరిని విడిచిపెట్టేవాడు
కాదు. ఇర్మియాతో అన్నాడు, నువ్వు పుట్టకముందే నీ గురించి నాకు తెలుసు, నీ గురించి నేను ఉద్దేశించాను. ఇర్మియా ఒక్కడి గురించేనా అంటే కాదు, అందరినీ గుర్చే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలతోనే జీవితం ముగించబడిపోతుంది అనుకో మాకు కదా. కొద్దిమంది చిన్న జబ్బు చేస్తే ఇక్కడితో అయిపోయింది నా జీవితం, ఇంక మరణమే అనుకుంటారు. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎన్ని జబ్బులు చేయలేదు? ఇంతకాలం ఆయన కృపలో దాచిన దేవుడు ఇక ముందు దాయడా? ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏండ్లు గడచినా, ఎన్ని తరాలు మారునా, మారని వీడని ప్రేమే నీదయ్యా, నిన్ను మార్చిన జీవము నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఎంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా నాకు తోడు నేడ నీవే కదా, ఇకను కూడా నాకు తోడు నేడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలోనే నీ జీవితం ముగించబడదు. ఐగుప్తీయులంట వారిని శ్రమ పెట్టే కొలది వారు అంతకంతకు ప్రబలారని రాయబడింది. మనుష్యుల శ్రమల వలన నీ జీవితం ముగించబడదు. మనుషులు పెట్టే నిందల వలన నీ జీవితం అయిపోయినట్టు కాదు. కొద్దిమంది ఊరకే చచ్చిపోవాలనుకుంటారు. ప్రతి చిన్నదానికి చచ్చిపోతే బాగుండని. అందుకొరకు కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. దేవునికి నీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలేలా అనుకో మాకు. కొద్దిమంది చెప్పండి, ఎన్ని శ్రమలు వచ్చినా నిబ్బరంగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించిన అవగాహన ఉంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత జాలి కలిగిన వాడో, దేవుడు ఎంత కృపా సంపన్నుడో వాళ్ళకు తెలుసు. అందుకనే ఎక్కడ వాళ్ళు వ్యతిరేకమైన ఆలోచనలు చేయరు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటా, దేవుడు నన్ను దూరం పెట్టాడు అనుకుంటా, దేవుడు నాకు కావాలనేది కలుగు చేశాడు, ఇక నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటా. నో, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలారా, బబులోను చెరలోనే మీ జీవితం అయిపోయింది అనుకోమాకండి. ఆయన ఒక శుభవార్త మీకు తెచ్చాడు. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్త ఆయన నెరవేరుస్తాడు కదా. ఆయన ఊరికే మాటలు చెప్పే దేవుడు కాదు, చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చి స్థాపించే దేవుడు అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరి పట్ల దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. దేవుని నమ్ముకుంటే పాడైపోతావు అంటాడు ఒకడొచ్చి. దేవుని నమ్ముకుంటే నీకేం మిగలదంటాడు ఒకడొచ్చి. దేవుని నమ్ముకుంటే రక్షణ పొందితే, బాప్తిసం పొందితే, ప్రభువులోకి వెళ్తే, బైబిల్ పట్టుకుంటే ఇక అక్కడతో నీ జీవితం అయిపోయింది, నువ్వు ఒంటరి అయిపోతావు అంటాడు ఒకడొచ్చి. అర్థమవుతుందా? చాలాసార్లు మనం దేవుని కంటే మనుషుల మాటలను ఎక్కువ నమ్ముతాం. దేవుని కంటే మనుషుల్ని ఎక్కువ నమ్ముతాం. నిజమే అనుకుంటాం. కాదు 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 నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ పట్ల ఆయనకి ఉద్దేశాలు నువ్వు పుట్టకముందే అన్ని పెట్టి కూర్చున్నాడు ఆయన ప్లాన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో జరిగేవన్నీ నీకు తెలియవు, ఎట్లా జరుగుతున్నాయో. అనుకోకుండా జరుగుతున్నాయి అనుకుంటావు, కొన్నిసార్లు తెలిసి జరుగుతున్నాయి అనుకుంటావు.
అన్నీ చెప్పడు దేవుడు. అన్నీ చెబితే మనం తట్టుకోలేం. అర్థమవుతుందా? అన్ని భక్తులకు కూడా కొన్ని దాచాడు ఆయన. అన్నీ చెప్పేస్తే ఇంకేమన్నా. ఈ మధ్య నాకు ఆమె చెప్పి ఈ సంవత్సరం 11 సునామీలు ఉన్నాయని తుడిసికి పెట్టి పోద్దా అంటే. మన ఎవరు అయ్యగారు చెప్పట్లా, 11 వస్తేంటి 12 వస్తేంటి మొదటిదానికి పోతా, నాకెందుకు భయం అన్నా అంట. యేసు రక్తమే జయం. అసలు భయపడేవాడండి రోజు చేస్తాడు. కొద్దిమంది చూడండి, ఆ త్రాగుబోతులు చూడండి, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళని చూడండి, వాళ్ళకి అసలు ఏం భయం ఉండదు. రేపటి గురించి ఆలోచన ఉండదు. అదొక తెగింపు, అదొక రకమైన విధానం, అది చెడు కొరకైన తెగింపు. అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథంలో అంటాడు, వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం నీకుందన్నాడు. వ్యభిచార స్త్రీకి కూడా ధైర్యం ఉంది. వ్యభిచారం చేస్తుందంటే అడ్డగోలుగా తిరుగుతుందంటే, రోడ్లంట కొంపలంట తిరుగుతుందంటే, భయం భక్తి లేకుండా బ్రతుకుతుందంటే ఎంతో ధైర్యం ఉంది ఆమెకి. అది ఏ ధైర్యం? తను పాడైపోవడమే కాదు, అనేక కుటుంబాలను పాడు చేసే ధైర్యం. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ అంటాడు అన్నమాట, వ్యభిచార స్త్రీకి ఉన్న ధైర్యం నీకు ఉంది అంటాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి అన్నమాట. మూడవ అధ్యాయం 3వ వచనం. వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయినది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. అరే చూసారా, ఎంత కఠినమైన పరిస్థితుల్లోనో నీకు అసలు సిగ్గు లేదు, భయం లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఏమో మారట్లా. కొంచెం కూడా అయ్యో ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి వచ్చిందనే ఆలోచన కానీ, ప్రార్థన చేసుకుందాం ఎక్కడన్నా తప్పుందేమనే భయం కానీ లేదంట. ప్రియులరా గమనించండి, అదొక రకమైన తెగింపు. ఏది లోకంలో తిరిగేవాడికి చెప్పండి. కొద్దిమందిని ఎంత పాపం చేసినా ఎవడో కదపలేడు, అడగలేడు. మందిరానికి వచ్చేవాడిని అయితే అడుగుతాడు కానీ, ప్రార్థన చేస్తాడు అడుగుతాడు కానీ, ఇష్టానుసారంగా తిరిగేవాడి దగ్గరికి ఏంటంటే తిరుగుతున్నావు అని అడగలడా? నాకెందుకులేండి, ఆడి పాప నాడే పోతాడు అంటాడు మళ్ళా. మరి ఈడేం అనలేడు కదా, అందుకని వీడి దగ్గరికి వస్తాడు. ప్రియులరా, లోకంలో దైవ భయం లేకుండా తిరిగే వాళ్ళు తెగించి బ్రతుకుతున్నారు. అది వేరే విధానం, దాని గురించి వద్దు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని పిల్లలుగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలుగా గమనించండి ప్రియులారా, మీరు దేవుని నమ్మితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడానికి గుర్తుపెట్టుకోండి. మీరున్న స్థలంలోనే మీరుండరు, మీరున్న పరిస్థితుల్లోనే మీరుండరు. దేర్ ఈజ్ ఎ హోప్, ఒక గొప్ప నిరీక్షణ దేవునిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఉంటాయండి ఈ శ్రమలో? ఎవరొచ్చి ఎన్ని జ్యోతిష్యాలు చెప్పినా, ఎవరొచ్చి ఎన్ని మాటలు చెప్పినా, ఎవరొచ్చి ఎన్ని కళలు కానీ ఎన్ని ప్రవచనాలు చెప్పినా గమనించు, 70 సంవత్సరాలు నీవు బబులోను చెరలో ఉండి తీరాలి. 70 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే, నేను ఏదైతే చెప్పానో నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పిన మాట నెరవేరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ప్రయాస పడకుండా ఏది దొరకదు. ఒకవేళ అది దొరికినా అంత ఆనందంగా ఏమీ ఉండదు. ఆనందంగా ఏం ఉండదు. కొద్దిమంది అనుకున్నారు అంత తేలిగ్గా దొరికిపోవాలని.
అందులో పెద్ద ఆనందం ఉండదు. గమనించండి. ఇఫ్ దెర్ ఈజ్ నో పెయిన్ దెర్ ఈజ్ నో గెయిన్. కష్టపడింది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఉదాహరణకి పిల్లల కొరకు ఎదురు చూసి ప్రార్థన చేసి ప్రయాసపడి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన వాళ్ళని చూడండి. పిల్లల్ని చూసినప్పుడల్లా ప్రభువుని స్తుతిస్తారు. ప్రెగ్నెంట్ అని చెప్పగానే డాక్టర్ గారు ప్రభువుని స్తుతిస్తారు. కానీ ఊరకే పెళ్ళైన సంవత్సరం పిల్లలు పుట్టారనుకోండి, ఆడికి పెద్ద పిల్లలంటే విలువ ఉండదు. అంతే. ప్రభువా నీకు స్తోత్రం అండావు, ఎందుకు ఏదో అంటారు, ఏమన్నాడు, చేమలు పుట్టినట్టు చెదలు పుట్టినట్టు పుట్టారని మళ్ళీ అంటాడు. ఇక యేసు రక్తమే జయం. గమనించండి, ప్రయాసలో గొప్ప ఆనందం ఉంది, ఎదురు చూడటంలో గొప్ప ఆనందం ఉంది. దేవుని స్తోత్రం. 70 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉండాలి. చెర జీవితం బాగానే ఉంటుందా? చెరలో ఉన్న జీవితం బాగానే ఉంటుందా అంటే కష్టంగానే ఉంటుంది, ప్రయాసగానే ఉంటుంది, ఆనందమే ఉండదు. కానీ దాని తర్వాత ఇంకో జీవితం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఈ జీవితం ఉందే, భూమి మీద ఉన్న జీవితం, ఇవాళ ఈ రోగం వచ్చింది, తగ్గిపోయింది, రేపు ఇక రాదంటాకి లేదు, రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల శ్రమలు. కానీ ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగుపడవు అని ఎవరన్నా అంటే నమ్మమాకండి. నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే అని ఎవరైనా అంటే నమ్మమాకండి. అర్థమవుతుందా? నీ బ్రతికెట్లాగే తెల్లారిపోవలసిందే అంటే నమ్మమాకండి. ఎందుకంటే వాడు రాయిలా నీ రాత రాసినోడు పైన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి ప్రణాళికలు కలిగిన వాడు దేవుడు పైన ఉన్నాడు. నీ గురించి అన్ని రాసి పెట్టి కూర్చున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నిజంగా వెంబడిస్తారో వారందరి జీవితాల్లో దేవుని ప్రణాళికలు జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. ఎన్ని కాలాలు మారినా, ఎన్ని పరిస్థితులు మారినా ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఒకప్పుడు ఉంచామండి, ఒకప్పుడు నమ్మామండి, ఒకప్పుడు వెంబడించామండి, ఒకప్పుడు బాగానే చేసాం, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక మాకు నిరీక్షణ లేదండి, ఇక అయిపోయింది మా జీవితం ఎక్కడితో అనుకుంటున్నామండి. నో, అనుకోవడానికి వీల్లేదు. we will overcome someday. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున మనం జయిస్తాం, ఒక రోజున మనం కన్నీరు తొడవబడుతుంది, ఒక రోజున మనం చెరలో నుండి విడుదల పొందుతాం, ఒక రోజుని కష్టాలన్నిటిలో నుండి విడుదల పొందుతాం, ఒక రోజున గొప్ప ఆనందం ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అంతా అయిపోయింది అనుకోమండి. కొద్దిమంది ఊరకే చిన్న జ్వరం వస్తే ఇక అయిపోయింది నా జీవితం, ఈ జ్వరంతో చచ్చిపోతాను అనుకోండి. అంత మరీ అవిశ్వాసిగా ప్రవర్తించు. మాకు నీకు ఎంత కష్టం వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. హల్లెలూయా. కష్టంలోనే నిన్ను విడిచిపెట్టడం, నీ కష్టాన్ని భరించే శక్తి నీకు ఇస్తాడు. ఇక ఇక సమయం ముగించబడినప్పుడు ఆ కష్టంలో నుండి నిన్ను బయటపడేస్తాడు. హల్లెలూయా. ఆయనకు విడిపించడం చాలా తేలిక, ఆయనను నిన్ను విడిపించడం చాలా తేలిక. స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించి ఎన్నడూ చింతించకండి. వాడు ఇట్లా అయిపోయాడేంటి, అట్లా అయిపోయాడేంటి, ఇట్లా అయిపోయాడేంటి, అట్లా కంగారేం పడకండి. మీ బిడ్డల పట్ల కూడా దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు న్యూస్ చూసే ఉంటారు. ఒక తల్లిదండ్రులు తన కుమారుడు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడంట. ఎక్కడ నిరుత్సాహపడిపోతాడని కేక్ తెచ్చి కటింగ్ చేయించి
కేక్ కట్ చేపించి, ఏం పర్లేదురా నీకు, నువ్వు ఇవాళ ఫెయిల్ అయ్యావేమో కానీ రోజు ఫెయిల్ అవ్వవు, ఏదో ఒక రోజు పాస్ అవుతావు అని చెప్పి వాడికి ధైర్యపరిచారండి. కొద్దిమందికి ఎప్పుడు తిడతామేగా, ఇది నీ బతికింతే, ఆడు చూడు ఎట్లా చదువుకున్నాడు. ఈ అమ్మాయి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇతరులతో పోల్చారో మీ పిల్లల్ని గొయ్యి తీసి పాతేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఆడు చూడు ఎట్లా చదువుతున్నాడు, ఈ అమ్మాయి చూడు ఎంత బాగుందో, ఆ అబ్బాయి చూడు ఎంత చక్కగా చదువుకున్నాడో. మీరు ఎప్పుడు అనకండి పిల్లల్ని. యువర్ చైల్డ్ ఈజ్ యునిక్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీ బిడ్డను దేవుడు చాలా ప్రత్యేకంగా సృష్టించాడు. వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఉండడు, నీ బిడ్డ స్పెషల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోలిస్తే బిడ్డలు మానసికంగా కుంగిపోతారు. ఇక మన వల్ల ఏమీ కాదు, మన పని అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. అసలు దేవుడే ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉంటుంది. నువ్వెవడ మధ్యలో అడ్డం పట్టాకి. నీ బిడ్డలందరినీ ప్రభు దీవిస్తాడు. మీ బిడ్డలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, పచ్చగా ఎదుగుతారు. ఆమెనంట కూడా రోగం కొద్దిమందికి. మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలియదు. ఇక రోగం అని అన్న కడుపు మండి. అర్థమవుతుందా? ఇక నేనేమన్నా మరి. మనందరి పట్ల దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. దేవుడేం అన్యాయస్తుడు కాడు. అర్థమవుతుందా? నువ్వు భేదవని, నువ్వు చిన్నోడువని, నువ్వు పెద్దోడువని, ఇంకోటని అనుకో మాకు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నల్లని దానం అని అనుకో మాకు. హైట్గా ఉన్నాను నాకు అసలు మీరు ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు, కానీ మనం అట్లా అనుకుంటాం. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇక అదే చెప్తారు. ఇగో తెల్లవాళ్ళకి పెళ్ళిలో ఒక సత్తున్నారు, ఇంక నీకెక్కడ అవుద్ది చెప్పండి. సాధారణ హైట్ ఉన్న వాళ్ళకి పెళ్ళి అవట్లేదు, నువ్వు అంత హైట్ ఉన్నావు, తాళ్ళలాగా పెరిగావు, ఇంకెక్కడ పెళ్ళి అవుద్ది? నిన్ను ఏదో రకంగా కృంగు తీయడానికి సాతాను ఏజెంట్లు ఎప్పుడు నీ చుట్టే తిరుగుతారు. వాళ్ళు సాతాను ఏజెంట్లు, దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళు కాదాలి. ఎప్పుడు ఏదో ఒకటి. మామూలుగా రాణి ఉండేది కదా, చాలా హైట్, శ్యామ్ కంటే హైట్ ఏమని అనుకోవడం, అంత హైట్ ఉండేది. దేవుడు వివాహం చేశాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఎవరికి అవ్వలేదు చెప్పండి? అవదన్నట్టుగా చూపిస్తాడు అపవాది. కొద్దిమందికి అంటే ఒక నెల లేట్ అయితే చాలు ఇక తట్టుకోలేరు, ఒక సంవత్సరం లేట్ అయితే చాలు ఇక తట్టుకోలేరు. ఇక అయిపోయింది జీవితం, ఇంకేముంది, ఇక యేసు రక్తమే. ఆల్టర్నేషన్ ఎత్తుకుంటారు శారమ్మకలాగా. ఎవరు దొరుకుతారా? కనబడింది హాగరు, పోవే పో, మా ఆయనతో పో. ఎవరు కనబడితే వాళ్ళతో పొమ్మంటావా? దేవునికి ప్రణాళికలు ఉన్నాయిగా, ఇస్తానని చెప్పాడుగా, నీ సంతానాన్ని దీవిస్తానని చెప్పాడుగా, సముద్ర తీరమందలు ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడుగా, ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె విస్తరింపజేస్తానన్నాడుగా. వాగ్దానాలు ఏవి గుర్తుండవు? ఏం గుర్తుంటాయి? ఇంకెక్కడ కలుగుతాయి నీకు? వాళ్ళు చూసుకుంటారు, మనుషులు అనే మాటలు గుర్తెట్టుకుంటారు. ఇక దేవుడేమీ చేయలేడు, ఆయన వల్ల ఏమి కాదు, మనమే ప్రయత్నం చేసుకుంటే మన పని మనం అయిపోద్ది అనుకుంటారు. శారమ్మ చేసిన తొందరపాటు నిర్ణయాన్ని బట్టి ఎంత నష్టపోయిందో, ఎప్పటికీ ప్రపంచంలో ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు మీ పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. 1957 1957 సంవత్సరంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా దేశంలో కులాలు లేవు కానీ రేసిజం ఉంది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని, వైట్స్ బ్లాక్స్, ఈ రెండు మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైట్స్ మాత్రమే అమెరికన్స్ అని, మిగిలిన వాళ్ళు బయట నుంచి వలస వచ్చారని. దాని కొరకు చాలా అంటే చాలా. అందుకని ఆ వచనంలో ఉంటుందండి, వీ విల్ వాక్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే ఒకరికొకరు కలిసి చేతులు కలిసి పట్టుకుంటాం అని పాట రాశారు. స్టాన్లీ అనే దైవజనుడు రాశాడు ఆ పాట. ఐ షల్ ఓవర్కమ్ సమ్డే, ఒకరోజు నేను జయం పొందుతాను అనే పాట రాశాడు. ఆ పాటను తీసుకుని మరి ఈ దైవజనుడు మార్టిన్ లూథర్ కింగ్, we shall overcome someday, oh deep in my heart I do believe we shall overcome. హల్లెలూయా. ఒక రోజున మేము జయం పొందుతాం, ఒక రోజున మేము ఈ నల్లవాళ్ళుగా ఉన్న మేము తెల్లవాళ్ళతో కలిసి తిరిగే అవకాశం దేవుడు మాకు ఇస్తాడు. మేము ఎట్లాగే ఉండిపోమో అని పోరాడాడండి. ఈ పాటే
ఈ ఒక్క పాటతోనే మరి పోరాడాడు. ఈ ఒక్క పాటను పట్టుకొని వీ షల్ ఓవర్కమ్ సమ్ డే, ఒక రోజున మేము జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యవ్వన బిడ్డలు గుర్తుపెట్టుకోండి, చదువుకునే పిల్లలు మీకు ఏమి రావట్లేదో ఆ సబ్జెక్ట్ గురించి ఈ పాట పాడండి. వీ షల్ ఓవర్కమ్ సమ్ డే, ఒక రోజు నేను జయిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు గొప్ప ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. కలిసి ఉండటం కాదండి, నల్ల ఆయన ప్రధానమంత్రి, దాన్ని ఏమంటారు, దేశ అధ్యక్షుడైపోయాడు. అమెరికా దేశానికి అధ్యక్షుడైపోయాడు బరాక్ ఒబామా. నల్ల ఆయన అసలు ఎక్కడ అవకాశం లేదనుకున్న పరిస్థితులు. అబ్రహాం లింకన్ అధ్యక్షుడైపోయాడు. వీళ్ళందరూ బ్లాక్సే. అర్థమవుతుందా? కలిసి నివసించడం కాదు, దేశాన్ని పరిపాలించే కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి మీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. అయిపోయింది అనుకోమాకండి, అర్థమవుతుంది, ఓపికతో సహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తాడో తెలియదు, దేవుడు ఏం చేస్తాడో తెలియదు. అన్ని నీకు చెప్పి చేయాలని లేదు, అన్ని చెప్పాలనుకోమాకండి. అన్ని చెప్తే కూడా నీకు అర్థం కాదు, బుర్ర చెడిపోద్ది నీకు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త. నన్ను సృష్టించడమే కాదు, నా కొరకు దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నన్ను గాలికి పెంచాడు ఆయన, గాలికి వదిలేడు ఆయన. నా కొరకు శ్రేష్టమైన ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఒక భవిష్యత్తు నాకుంది, ఒక శ్రేష్టమైన జీవితం నాకుంది అని మీరు నిరీక్షణతో సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని జబ్బు హాని కొరకు కాదు, చంపేయడానికి కాదు. ఒకవేళ చనిపోయినాక ఏంటి చెప్పండి, ఇంతకంటే శ్రేష్టమైన రాజ్యంలోకి ఉంటాం. హల్లెలూయా. ఈ నిరీక్షణ కేవలం భూ సంబంధమైన జీవితంతో మాత్రమే సరిపెట్టుకునేది కాదు కదా. శుభప్రదమైన నిరీక్షణ ప్రభువు మనకిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మాత్రమే కాదు, ఒకవేళ ఈ లోకాన్ని దాటిపోయినా పరలోకంలో ప్రభుతో ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరీక్షణ కలిగి జీవించుదుము గాక, ప్రభు మీద విశ్వాసము నిలిచి ఉండును గాక. కొంచెంసేపు విశ్వసించి కొంచెంసేపు ఏమో ఏం జరుగుద్దో అనుకోకండి. నిన్ను విడవడాయన, నిన్ను ఎన్నడూ ఎడబాయడాయన. హల్లెలూయా. నువ్వు పట్టుకోవడం కాదు, ఆయనే నీ చేతిని పట్టుకున్నాడు, ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా అలసటపై బడినా, అడుగులు తడబడినా అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా దేవుణ్ణి?
నమ్ముతున్నామని అంత బాగున్నప్పుడు చెప్పడం కాదు, సమస్యల సుడిగుండాల మధ్యలో ఉన్నప్పుడు చెప్పాలి. ఐ డూ బిలీవ్, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కొన్ని కాదు, అన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అది ఎట్లా, ఇది ఎట్లా అనుకోమాకండి. దావీదు అన్నాడే, నీవు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చిస్తున్నావు, కానీ ఇది నీ దృష్టికి స్వల్పమైన విషయమే. నన్ను హెచ్చించడం నీకు చాలా చిన్న పని అయ్యా, అది పెద్ద పనే కాదు నీకు అసలు. ఎందుకంటే నీ శక్తి ఎంత గొప్పదో. హల్లెలూయా. నీ ఉన్న చోటనే ఉండవు, నీ పరిస్థితుల్లోనే నీ జీవితం ముగించబడదు. నీవు దీవించబడతావు, నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ కుటుంబం వర్ధిల్లడం నువ్వు చూస్తావు, నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వడం నువ్వు చూస్తావు. ఎందుకు పుట్టాడరా అనుకున్నావేమో ఒకవేళ, కానీ అదే నోటితో ప్రభువుని స్తుతించేటట్లుగా ప్రభువు చేస్తాడు. నీ బిడ్డలను వృద్ధిలోకి తెస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అయితే నువ్వు తొందరపడినంత మాత్రాన్ని ఇవ్వాలి అయిపోదా? అర్థమవుతుందా? అయ్యా మే నెలాఖరులోపు అయితే అయ్యింది, లేకపోతే లేదయ్యా అనమాకండి అన్నాడు. మీరు 70 సంవత్సరాలు చెరలో ఉండాలి. ఈ మధ్యలో ఎవడొచ్చి ఎన్ని కపటం మాటలు చెప్పినా అయిపోయింది, రేపే విడిపించేస్తానని చెప్తే నమ్మమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. రేపే వచ్చేసింది విడుదలంటే హడావుడి పడిపోమాండి, కంగారు పడిపోమాండి, నిజమే అనుకుని నమ్మేమాకండి. మీరు ఇక్కడ కొంతకాలం ఉండి తీరాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరిని హృదయపూర్వకంగా బాధ పెట్టడు, కానీ ఆ బాధలో కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ప్రియులరా, దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలీదు, మన జ్ఞానం కొంచెమే, మనకేమి అర్థం కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వదలకుండా పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మండి. ఏది ఏమైనా నాకు అనవసరం, దేవుడు నాతో ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన నేటికి సజీవుడే, ఆయన వాగ్దానాలు మారనివి, ఆయన మాట తప్పనివాడు. ఖచ్చితంగా నా జీవితాన్ని ఇలా ఉంచాడు ఆయన. హల్లెలూయా. నిన్ను చూచిన వాళ్ళందరూ వెర్రోళ్ళు అనుకోవచ్చు, నీతో ఉన్న వాళ్ళందరూ నేను ఎగతాళి చేయొచ్చు, కానీ సమ్డే యూ విల్ ఓవర్కమ్. ఒక రోజున నీవు జయిస్తావు, ఒక రోజున నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు, హృదయంలో గొప్ప ఆనందం పెడతాడు. అయ్యో 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వదించబడిన కుటుంబంలాగా దేవుడు నీ కుటుంబాన్ని చేస్తాడు. ఎక్కడ తల దించుకున్నావో సిగ్గుతో అక్కడ తల ఎత్తుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం నమ్మాలి, దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు నీతో ఉన్నాయి, దేవుని సంకల్పాలు నీతో ఉన్నాయి. దేవుడు నిన్నేమి విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.